స్టార్ట్ అయింది. రేపు సాయంత్రం రేపు 11 నుంచి ఉంటుంది. సాయంత్రం వరకు 100% ఎంతమంది వస్తే అందరినీ మొదలు కాంగ్రెస్లో నుంచి బయటికి పోయిన వాళ్ళని ఎన్నికల కన్నా ముందు తీసుకోవాలి. ఎవరు వచ్చి గర్ వాపసు. అది కాకుండా ఇంకా మిగతా బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎవరు వచ్చినా సరే మేము వాళ్ళు కూడా ఆహ్వానిస్తున్నాం. ఇది ఏఐసిసి డైరెక్షన్. ఇది ఏఐసిసి డైరెక్షను. అట్లనే దీంట్లో కూడా ప్రమాణ పత్రం కూడా కోదండ రెడ్డి గారు ఏసీ డైరెక్షన్ ఇచ్చారు. అది కూడా తీసుకుంటున్నాము. ఎవరు వచ్చినా కండిషనల్ ఏం లేవు. కండిషనల్ ఏం లేవు. లేదు, ఏం లేదు. ఎవరు వచ్చినా చాలా క్లియర్గా ఏఐసీ డైరెక్షన్ ఒకటే. ఎవరు వచ్చినా మంత్రులు ఆ జిల్లా మంత్రుల కోఆర్డినేషన్లో పనిచేయాల్సిందే. ఈడ ఎవరు కండువలు కప్పుకున్నా ఆ జిల్లా మినిస్టర్ కంట్రోల్లో పనిచేయాల్సిందే. నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటే ఎమ్మెల్యే కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఓడిపోయిన ఎమ్మెల్యే ఉంటే ఆయన కంట్రోల్లో పనిచేయాల్సిందే. ఆ జిల్లా ప్రెసిడెంట్లతోటి టచ్లుండి పనిచేసుకోవాల్సిందే. మొదటి తప్పుగా అందరినీ కొంత రిలాక్స్ ఇచ్చుకుంటూ మళ్ళొకసారి మిస్టేకులు చెయ్యకుండా కండువా పార్టీలో జాయిన్ అవుతున్నాం అన్న కారణంతో వాళ్ళ అప్పీల్ని ఏఐసిసి ఇచ్చిన డైరెక్షన్ అన్నమాట. ఇది తెలంగాణకు ఉన్నటువంటి డైరెక్షను. ఇక మేము కండువా కప్పుకున్నాం కదా, నేను ఇక జిల్లా ప్రెసిడెంట్ చెప్తేనా, నేను మినిస్టర్ చెప్తే అయినా, లేకపోతే నా ఎమ్మెల్యే చెప్తే అయినా, లేకపోతే నేను ఓడిపోయిన ఎమ్మెల్యే కదా చెప్తే ఈయన అంటే నడవదు. పాతోడు అంటే కూడా నడవదు. మళ్ళీ ఇప్పుడు ఎవరు వచ్చినా కొత్తోళ్ళే. ఒకవేళ అట్లేమన్నా చేస్తే ఇక్కడ నేను ఇన్ఛార్జ్ ఉన్నా, నేను జవాబుదారుగా ఉంటా. ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మేము ఇప్పుడు వస్తామని ఢిల్లీకి లెటర్లు రాస్తున్నారు కాబట్టి సరే చేసుకోండి, ఒక అవకాశం ఇవ్వండి అనేది ఏఐసిసి డైరెక్షను. ఇక మేము ఇక్కడ కండువాలు కప్పుకున్నాం కదా, మేము ఆడబోయి తుపాకులు తీస్తాము, కత్తులు తీస్తాము అంటే నడవదు. తీస్తే మళ్ళా వాళ్ళు రికార్డు పరంగా అక్కడున్న జిల్లా ప్రెసిడెంట్ కానీ, మినిస్టర్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యేలు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, ఓడిపోయిన వాళ్ళు కానీ వీడియో రికార్డు ప్రూఫ్ చూపిస్తే తప్పకుండా వాళ్ళ మీద మళ్ళీ యాక్షన్స్ ఉంటాయి. ఇంట్లో ఎవరు కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఇది ఏఐసిసి డైరెక్షను. ఇక్కడ నేను జగ్గారెడ్డిని ఉన్నా, ఇవన్నీ నడవయి. నేను సిస్టమ్ ప్రకారం పోతా. మంచిగా పని చేసుకుంటే పార్టీని బతికిండి, మీరు బతుకోండి. ఇక పార్టీని ఖతం చేస్తాం, మీరు చేస్తామంటే ఈడెవడు ఊకోడు. ఇది క్లియర్. మీరు రియలైజ్ అయ్యారు అన్న, ఏదో ఎమోషనల్ అవుతాయి. ఆ జాగాలో నేనున్నా నువ్వున్నా అవుతాం. ఒకసారి తొందరపాటు నిర్ణయాలు చేస్తాం. ఒక అవకాశం పార్టీకి అప్పీల్ చేసుకున్నారు, ఇచ్చింది. దాన్ని మీరు అందరూ కండువా కప్పుకున్న సద్వినియోగం చేసుకోండి. దాన్ని మీరు మిస్యూజ్ చేస్తే మట్టుకైతే తర్వాత నో కాంట్రవర్సీ సిస్టమ్ తీసుకొస్తే ఎగ్జామ్షన్ ఉండదు. ఇది క్లియర్ ఇదంతా.